హైదరాబాద్లో దోమలు ఎక్కువైనాయి అని చెప్పి రేవంత్ అనే చెప్పిండు ఒక మీటింగ్లో. పారిశుద్ధ కార్మికులు సకా పనిచేస్తలేరు, మున్సిపల్ శాఖ మంచిగా పనిచేపియాలని చెప్పి రేవంత్ అనే చెప్పిండు. ఇప్పుడు మున్సిపల్ శాఖ ఎవరి దగ్గర ఉన్నది? రేవంత్ అన్న దగ్గరనే ఉన్నది. రేవంత్ అన్న తన పరువు తానే తీసుకున్నాడు. కానీ కేటీఆర్ అద్భుతంగా మాట్లాడిండు. కేటీఆర్ ఏం చెప్పిండో ఒక వీడియో మీకు వినిపిస్తా చూడండి. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు అసలు ఎట్లా ఉన్నాయి ఏం కథ చూడుర్రి. దోమల గురించి మాట్లాడిండు. ఈ హైదరాబాద్లో దొంగలు దోమలు ఇవే ప్రశాంతంగా ఉన్నాయి. హైదరాబాద్లో ట్రంప్ పేరు పెడుతుర్రు, లేకపోతే ఇంకేదో పేరు పెడుతుర్రు. ఈ పేర్లని బంద్ చేసి దోమలగూడ, దోమల పెంట, లేకపోతే దోమల హిల్స్, దోమలాబాద్ అని చెప్పి పెట్టుకోర్రి అని చెప్పి కేటీఆర్ నిన్న చెప్పిన మాట. ఒకసారి ఈ వీడియో వినండి కేటీఆర్ ఏం చెప్పిండో. ఇలా హైదరాబాద్లో ఇద్దరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఫ్రీడమ్ ప్రజాపాలన ఎంజాయ్ చేస్తుంది ఇద్దరు అధ్యక్ష. ఒకటి దొంగలు, రెండు దోమలు అధ్యక్ష. దొంగతనాలు పెరిగినాయి హైదరాబాద్లో, క్రైమ్ రేట్ పెరిగింది. నా లెక్కలు కాదు, గవర్నమెంట్ లెక్కలు. అట్లాగే దోమలు అధ్యక్ష. ఇదివరకు హైదరాబాద్ ఒకటే ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలగూడ అధ్యక్ష. ఈ మధ్యన మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు కాదు శ్రీధర్ అన్న. మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే దోమలగూడ, దోమల హిల్సు, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట. ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే మొత్తం నగరంలో దోమలు, విష జ్వరాలు, ఫాగింగ్ చేసే దిక్కు లేదు, గుర్రపు డెక్క తీసేవాడు లేడు. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి గారు మరి వారేం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు, నాకు తెలియదు. నేను మిమ్మల్ని అంటలేను సార్ అటంటు. కాబట్టి విన్నారు కదా, కేటీఆర్ మాట్లాడిన మాటలలో చాలా డెప్త్ ఉంది. ఆయన నవ్వుతున్న నవ్వులో కూడా చాలా డెప్త్ ఉంది, చాలా అర్థం ఉంది తెలుసా. కేటీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇంత పెద్ద మాట అన్నాడు అంటే ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయినట్టే కదా. ప్రభుత్వం నుండి రెస్పాన్స్ కూడా లేదు తెలుసా. మంత్రుల దగ్గర నుండి ఏమాత్రం రెస్పాన్స్ లేదు. స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, దోమలు ఎక్కువైపోయినాయి హైదరాబాద్లో, చెత్త పేరుకుపోయింది, పారిశుద్ధ కార్మికులు సక్కా పనిచేస్తలేరు, 5,000 ఆటోలు ఉన్నాయి, 5,000 ఆటోలు సక్కా పనిచేస్తలేవు అని స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట. మరి చెత్త మంత్రి రేవంత్ అనే కదా, చెత్తకు సంబంధించినటువంటి మంత్రి, దోమలకు సంబంధించిన మంత్రి రేవంత్ అనే కదా. మరి రేవంత్ అనే కదా పని చేపియాలి. రేవంత్ అన్న పని చేపిస్తలేడు, పోనీ మున్సిపల్ శాఖ పని చేస్తలేదని చెప్తున్నాడు. అందుకే కేటీఆర్ కూడా చెప్పిండు, దోమలగూడ, దోమల పెంట, దోమల హిల్స్, దోమలాబాద్ పెట్టుకోర్రి, ఓ మంచిగుంటుందని చెప్పి కేటీఆర్ చాలా పెద్ద మాట ఇది తెలుసా. ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వం వైఫల్యం అయింది, ప్రభుత్వం ఫెయిల్ అయింది. దోమలు రెడ్యూస్ చేసే విషయంలో, దోమలను అరికట్టే విషయంలో, హైదరాబాద్ని క్లీన్ చేసే విధంలో, హైదరాబాద్ని శుభ్రతపరిచే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అని కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు.